ఒక టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి కౌంటింగ్ నడుస్తోంది. ఇటు నల్గొండలో కూడా 3 జిల్లాలకు సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. అయితే నల్గొండలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శ్రీపాల్ రెడ్డి లీడ్లో ఉన్నారు. మరోవైపు కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీలో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది ఓట్ల లెక్కింపు. అక్కడి రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి. కానీ ఇదే కరీంనగర్కి సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ విషయంలో మాత్రం రభస కొనసాగుతోంది. కరీంనగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 50,000కు పైగా చెల్లని ఓట్లు రావడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ సరైన అవగాహన కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పించి రీ ఎలక్షన్ పెట్టాలన్నది వాళ్ళ డిమాండ్గా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. సంపత్ ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్ 50,000 ఓట్లు చెల్లలేదా? ఎట్లా జరిగింది ఇది? పార్టీలు కూడా ఇస్తాయి కదా, ఎన్నికల కమిషనే కాకుండా అభ్యర్థులు కూడా చెప్తారు కదా ఎట్లా ఓటు వేయాలో అని చెప్పేసి. క్యాండిడేట్ ఓటర్స్కి ఈ 50,000 ఓట్స్ ఎట్లా చెల్లకుండా పోయాయి? ఇది మాత్రము చాలా దారుణమని చెప్పుకోవచ్చు. పట్టభద్రుల ఎమ్మెల్యే సంబంధించిన ఓటింగ్ 70% పైగా అయినప్పటికీ చాలా సంతోషపడ్డారు. అంటే సాధారణ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఓటింగ్ శాతం నమోదైందో ఆ విధంగా అయినప్పటికీ చాలా వరకు చెల్లని ఓట్లు ఉన్నాయి. అంటే పట్టభద్రులు చాలా వరకు చెల్లని ఓట్లున్న నేపథ్యంలో గెలుపు ఓట్లపైన ప్రభావం చూపుతుంది. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఒకేసారి కౌంటింగ్ హాల్ నుంచి బయటికి వచ్చారు, ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఎందుకంటే వారికి అవగాహన కల్పించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా ఫెయిల్ అయింది. అంటే సుమారుగా ఇప్పటి వరకు బండలు కట్టిన దాంట్లో కనీసం 20 నుంచి 25% చెల్లని ఓట్లుగా గుర్తించారు. అంటే దాదాపున పోలైన ఓట్లు అంటే 2,50,000 పైగా పోల్ అయితే అందులో 50,000 పైగా ఓట్లు చెల్లని ఓట్లుగా అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు కొంత ఆందోళన చెందుతారు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఆందోళన చెందుతారు. అంటే ఎన్నికల సంఘం సరిగా పట్టించుకోలేదు. పట్టభద్రులు ఏ విధంగా ఓటు వేయాలని చెప్పి అవగాహన కల్పించిన కారణంగా పెద్ద సంఖ్యలో కూడా చెల్లని ఓట్లుగా ఉన్నట్టు కూడా గుర్తించారు. మొత్తానికి ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మళ్ళీ రీ ఎలక్షన్స్ కూడా నిర్వహించాలి. ఎందుకంటే చాలామంది 101 అంతేకాకుండా కొన్ని వివిధ రకాల టిక్ మార్క్ పెట్టారు. దీంతో అక్కడ చెల్లని ఓట్లు కూడా ఎన్నికల సిబ్బంది గుర్తిస్తుంది. కానీ ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా ఈ విషయంలో ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి. మామూలుగా ఎక్కడైనా 5 లేదా 6% చెల్లని ఓట్లుగా ఉంటాయి. కానీ సుమారుగా 25 నుంచి 30% వరకు చెల్లని ఓట్లు ఉండే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రేపు తెల్లవారుజామున ఉదయం 10 గంటలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ అయితే మొదలవుతుంది. అప్పటివరకు ఇంక ఎంతవరకు చెల్లని ఓట్లు ఉంటాయి అంటే ఇప్పుడు ఏవైతే బండల్స్ కట్టారో అందులో సుమారుగా 30 నుంచి 35% వరకు చెల్లని ఓట్లు ఉంటే పూర్తి స్థాయిలో 2,50,000 ఓట్లు కట్టలు కడితే అందులో ఎంతవరకు ఉంటాయి అంటే సుమారుగా 50,000కు పైగా ఓట్లు ఉంటే ఆ గెలుపు ఓటమి ఎలాంటి ప్రభావం చూపుతుంది. మరి ఎన్నికల సంఘం అభ్యర్థులు ఏ విధంగా నచ్చజెప్పుతుంది? ఈ అంశం మాత్రం కొంత గందరగోళానికి గురవుతుంది. చాలామంది బయటకు వస్తున్నారు, అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. చాలామంది అభ్యర్థులు మొదట కొంత ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే బండల్స్ కడుతున్నారో దాంట్లో ఎక్కువగా చెల్లని ఓట్ల నేపథ్యంలో చాలామంది నిరాశతో బయటకు వస్తున్నారు. ఇప్పటికే మెయిల్ ద్వారా కూడా ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేశారు. చాలా ఎన్నికలు చేసిన అందరూ చదువుకున్న వ్యక్తులే, కానీ ఏ విధంగా పట్టభద్రులు కనీసం తమ ఓటు హక్కును కూడా వినియోగించలేకపోని చెప్పి కొంత చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఎన్నికల సంఘము ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది, అభ్యర్థులకు ఎలాంటి మెసేజ్ ఇస్తుందో చూడండి. మొత్తానికి అయితే గందరగోళం మధ్య మాత్రమే ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది కరీంనగర్లో. ఆల్ రైట్ సంపత్.